హాయ్ పిల్లలు, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 24వ కథతో మీ ముందుకు వచ్చిన్నాను. 24వ కథ వచ్చి ఖైదీలో యోసేపు. ఇప్పుడు యోసేపు ఖైదీలో ఉన్నాడు, ఒక చిన్న చీకటి గదిలో. అక్కడ ఏమీ మంచిగా లేదు. ఖైదీలో మరికొందరు కూడా ఉన్నారు. వాళ్ళెవరు? ఖైదీ విడిచి బయటకు వెళ్ళటానికి వీలు లేదు. తలుపులు ఎప్పుడూ తాళం వేసి ఉంటాయి. చాలాసార్లు ఖైదీలు కోపగిస్తారు. అయితే అది వాళ్ళ తప్పే, ఎందుకంటే వాళ్ళు తప్పు పనులు చేశారు. బహుశా దొంగతనం చేసి ఉండవచ్చు, లేదా ఎవరినైనా చంపారేమో. ఇది వాళ్లకు పడిన శిక్ష. ఇప్పుడు యోసేపు కూడా జైల్లో ఉన్నాడు. అయితే అతడే ఏ తప్పు చేయలేదు. అతడు ఏ శిక్షకు అర్హుడు కాడు. అయినా అతడెక్కడ ఉండవలసి వచ్చింది. అది యోసేపుకు ఎంత భయంకరం! అతడు పాపం చాలా విచారంలో ఉండవచ్చు. అవును, కానీ అతడు నిరాశలో పడిపోలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అతన్ని గుర్తుంచుకున్నాడు. ఖైదీలో కూడా దేవుడు అతనితో ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈయన ఖైదీలో నుండి నన్ను విడిపిస్తాడు. నేను ఆయన కోసం కనిపెడతాను. నేను ఓపిక చూపించాలి అని యోసేపు అనుకున్నాడు. యోసేపు కోపగించలేదు. జైలు అధికారి యోసేపును గమనించాడు. జైల్లోని మిగిలిన వాళ్ళకి యోసేపుకి చాలా భేదం ఉందని అతడు అనుకున్నాడు. యోసేపు దొంగడయుండడు. అతడు ఎవరిని చంపి ఉండడు. కొంతకాలం అయ్యాక ఆ జైలు అధికారి యోసేపుతో, యోసేపు, నీవు నాకు సహాయకుడిగా ఉండు. నీవు మిగిలిన ఖైదీలకు భోజనం తీసుకువెళ్ళవచ్చు. నీవు అన్ని విషయాలు చక్కబెట్టవచ్చు అన్నాడు. ఇది యోసేపుకు ఆనందం కలిగించింది. ఇప్పుడతడు దినమంతా ఆ చిన్న చీకటి గదిలోనే ఉండనవసరం లేదు. జైలు అధికారి యోసేపుతో స్నేహంగా ఉంటున్నాడు. యోసేపు ఇలా అనుకున్నాడు, దేవుడే ఇది చేశాడు. ఆయన నాకు మేలు చేశాడు. యోసేపు శక్తి వంచన లేకుండా పనిచేస్తాడు. అయినా అతడింకా ఖైదీలోనే ఉన్నాడు. ఒకనాడు ఇద్దరు మనుషులు జైల్లోకి వచ్చారు. అందులో ఒకడు రాజు రొట్టెలు కాల్చేవాడు. రాజు చేతినే రొట్టెలను అతడు తయారు చేస్తాడు. అవి చాలా రుచిగా ఉంటాయి. రెండవ వాడు రాజుకు ద్రాక్షారసం అందించేవాడు. రాజు త్రాగటానికి మంచి ద్రాక్షారసాన్ని అతడు సిద్ధం చేస్తాడు. వీరిద్దరిని రాజు జైల్లో పెట్టాడు. రాజు వారిపై కోపంగా ఉన్నాడు. వాళ్ళేమైనా తప్పు పని చేశారా? ఒక ఉదయం వీళ్ళిద్దరూ ఉన్న గదిలోనికి యోసేపు వచ్చాడు. అయితే వాళ్ళిద్దరితో అంత విచారంగా ఉన్నారెందుకని, మీరెందుకు విచారంగా ఉన్నారు అని యోసేపు ప్రశ్నించాడు. మా ఇద్దరికీ కలలు వచ్చాయి, కానీ మాకు వాటి అర్థం తెలియదు. అది తెలుసుకోవాలని ఆశ, కానీ ఎవరూ చెప్పలేకపోయారు అన్నారు. అయితే దేవుని కది తెలుసు. కల ఏమిటో నాకు చెప్పండి అన్నాడు యోసేపు. మొదట ద్రాక్షారసం చేసే సేవకుడు తన కల చెప్పాడు. ద్రాక్ష తీగలపై ద్రాక్ష పండ్లు చూచాను. అవి 3 తీగలు. వాటి నుండి ద్రాక్ష పండ్లు కోసి రసం తీశాను. అది మంచి ద్రాక్షారసం. దానిని పాత్రలో పోసి రాజు త్రాగటానికి అందించాను. అప్పుడు యోసేపు ఆ కలార్థం ఇలా వివరించాడు. అతనికి ఎలా తెలుసు? దేవుడు అతనికి చెప్పాడు. 3 దినాల్లో నీకు ఖైదీ నుండి విడుదల కలుగుతుంది. నీవు తిరిగి రాజుకు సేవ చేస్తావు. అతనికి గిన్నె అందిస్తావని చెప్పాడు. రాజుకు గిన్నె అందించే అతనికి చాలా ఆనందం కలిగింది. తర్వాత యోసేపు మరో సంగతి కూడా చెప్పాడు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఖైదీ నుండి విడుదల పొందాలని కోరుతున్నాను. నేను కూడా నీలా విడుదల పొందగలిగేలా నీవు దయచేసి రాజుతో మనవి చేయగలవా? తప్పక చేయగలను అన్నాడు ఆ సేవకుడు. తర్వాత రొట్టెలు కాల్చేవాడు కూడా యోసేపుకు తలకల చెప్పాడు. నేను నా తలపై 3 గంపలు మోస్తున్నాను. పై గంపలో రొట్టెలు, భక్ష్యాలు ఉన్నాయి. అప్పుడు పక్షులు వచ్చి అవి తినేస్తాయి. యోసేపు దుఃఖముఖంతో, 3 దినాల్లో నీకు విడుదల కలుగుతుంది. అయితే నిన్ను చంపుతారని చెప్పాడు. యోసేపు చెప్పినట్టు సమస్తం జరిగింది. రొట్టెలు చేసేవాడిని చంపేశారు. ద్రాక్షారసం అందించేవానికి తిరిగి అతని పని దొరికింది. ఇప్పుడు బహుశా నాకు కూడా విడుదల కలుగుతుంది. రాజుకు గిన్నె ఇచ్చేవాడు రాజును అడుగుతాడు అని యోసేపు అనుకుని చాలా దినాలు కనిపెట్టాడు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అతడు యోసేపును పూర్తిగా మర్చిపోయాడు. అది సరికాదు కదా. యోసేపుకు సహాయం చేస్తానని చెప్పి అతడు చేయలేదు. అతడు యోసేపుకు సహాయం చేయలేదు. యోసేపు దేవునిపై ఆధారపడాలి. ఆయన్నే నమ్మాలి. దేవుడు యోసేపును మరువడు. కాబట్టి అతడు దేవుని కోసం ఓపికతో కనిపెట్టాలి. మనం కూడా ఇతరులను నమ్మకూడదు. దేవుణ్ణి ఏం ప్రార్థించాలో నీకు తెలుసా? దేవా, నేను నమ్మటం ఎలాగో నాకు బోధించు. నీ కోసం కనిపెట్టడం నాకు నేర్పించు అని ప్రార్థన చేయాలి. చూసారు కదా పిల్లలు? నెక్స్ట్ వీక్ మరొక కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.